హాయ్ ఫ్రెండ్స్, ముందుగా అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. హైదరాబాదులో హ్యాబిట్స్లో ఉన్న ఇస్కాన్ టెంపుల్కి వచ్చానండి. నేను శ్రీ రాధాకృష్ణుల వారి గుడికి మీకు కూడా చూపిస్తాను, చూడండి. కొత్తగా మన ఛానల్కి వచ్చినట్టయితే ముందుగా ఒక లైక్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేట్లో పెట్టుకోండి. నేను పెట్టే వీడియోలో నోటిఫికేషన్ రూపంలో కనబడతాయి. యాక్చువల్గా మేము బైక్ పైన వెళ్దాం అనుకున్నాము. ట్రాఫిక్ ఇట్లా బాగా ఉంది, మళ్ళీ మోడం వేస్తుంది. వర్షం ఇట్లా పడ్డది అనుకో, అక్కడే బుక్ అయిపోతాం. అలా అని చెప్పేసి మెట్రోకి వెళ్తున్నాం. ప్లాన్ చేంజ్ చేసుకున్నాం. మీకు ముందుగా మెయిన్ పాయింట్ మర్చిపోయాను చెప్పడం. ఏంటంటే అది గాంధీ భవన్ అంటారు. మెట్రో గాంధీ భవన్లో దిగి బై వాక్ ఒక 500 మీటర్స్ ఉంటుంది, నడుచుకుంటూ వెళ్తే అయిపోతుంది. అక్కడ ఎవరుంటారు? ఎవరుంటే కృష్ణుడా? శ్రీకృష్ణుడు ఉంటాడు కృష్ణుడు కదా. వెళ్దాం, సరేనా? అండి వచ్చేయండి, జనాలు చూడండి. కృష్ణాష్టమి ఈ రోజు ఏంది చెప్పు. ఇంకా ఇంకెంత దూరం? ఇంకా 12 మీటర్లేనా? 12 కిలోమీటర్లు కాదు, ఓకేనా? ఈరోజు కృష్ణాష్టమి కదా, అందరూ 12 మంది ఉన్నారు. ఫుల్ ట్రాఫిక్ ఉంది కదా. తీసుకొచ్చి ఆయన వినాయక విగ్రహాలు కదా చూడాలి. ఎంత ట్రాఫిక్ ఉందండి. శ్రీకృష్ణుని పుట్టినరోజు కదా ఈరోజు, అలానే జనాలు ఇట్లా భక్తాదులు ఇట్లా బాగానే వచ్చారు. ఫుల్ క్లౌడ్ బాగా ఉంది. బార్గేట్స్ వేశారు. ఒక కిలోమీటర్ వరకు ఉంటుంది. ఇక్కడే అంటూ పోలీస్ వాళ్ళకి ఇలా అడుగుతూ పోయాము. ఒక రౌండ్గా గుడి చుట్టుముట్టు తిప్పారు. అక్కడెక్కడో కిలోమీటర్ నుంచి స్టార్ట్ అయింది లైన్, మా లైన్. అలా వెయిట్ చేస్తూ నడుచుకుంటూ లోపలికి ఎంట్రన్స్ ఇది ఇక్కడ ఉంది, హ్యాబిట్స్. అక్కడ బోర్డు రాస్తుంది కదా, లోపలికి ఎంట్రన్స్ ఇదన్నమాట. శ్రీకృష్ణ భగవానుడి దర్శనం కావాలంటే ఈ మాత్రం ఓపిక, సహనం, పేషెన్స్ ఉండాలి మనిషిలో. అప్పుడే దర్శించుకోగలుగుతాం ఏ దేవుడినైనా సరే. అర్జునునికి శ్రీకృష్ణుడు బోధించాడు కదా భగవద్గీత, అలాంటి ఫోటో ఒకటి 3D రూపంలో అక్కడ వేశారు. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కూడా మొత్తం 3D ఫోటోలు వేశారు కదా. ఇక్కడ స్టార్టింగ్ నుంచి అక్కడ ఎండింగ్ చివర్లో ఒక వైట్ బోర్డ్ లాగా కనిపిస్తుంది చూడండి. అక్కడి వరకు మొత్తం లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ మొత్తం ఫోటోలో కింద లార్డ్ కృష్ణ ఆ ఫోటోకు సంబంధించిన వర్డ్స్ రాశారు కింద. ఒక్కొక్క ఫోటో చూస్తుంటే అసలు గూస్ బంప్స్ వచ్చాయనుకోండి, మామూలుగా లేవు అసలు ఫోటోలు మాత్రం. అలా వెళ్ళి దర్శించుకున్నాం. మీరు కూడా చూడండి 3D రూపంలో ఎలా ఉన్నాయో ఫొటోస్.
గుడిలో ఎటు చూసిన లైటింగ్స్ ఫుల్ వేశారు. అండ్ వస్తుంటే దారిలో కూడా 3D యానిమేషన్స్, అదే శ్రీ మహావిష్ణువు ఫొటోస్, రాధాకృష్ణుల వారి ఫొటోస్ 3D యానిమేషన్ రూపంలో చాలా బాగా వేశారు. నాకైతే చాలా బాగా అనిపించింది. వీడియోస్ నార్మల్గా వీడియో తీస్తుంటే ఆ లైటింగ్కి ఫోకస్ కాలేదు వీడియో, అలానే ఇలా కనిపిస్తుంది. ఓకే, ఎంతకైనా సరే దర్శించుకున్నాం శ్రీ మహావిష్ణువుని, అది చాలు. పీస్ఫుల్గా ఉంటుంది ఇక్కడికి వస్తే. శ్రీ రాధాకృష్ణుల వారిని అయితే హ్యాపీగా దర్శించుకున్నాం. ఎగ్జిట్ నుంచి ఇక్కడ బయటకు వచ్చాం. నెక్స్ట్ ఏంటంటే ప్రసాదం కావాలి మాకు. ప్రసాదం ఎక్కడ అని చూస్తూ వస్తుంటే అక్కడ ముందు పెడుతున్నారు చూడండి అని చెప్పారు మాకు. లోపల ఆ ఎగ్జిట్ లోపల చూస్తూ చూస్తూ ముందుకు వచ్చాం. ప్రసాదం గిట్లా దొరికేసింది మాకైతే. చాలా హ్యాపీ. ప్రసాదం పట్టుకొని తిని అలా వెళ్ళిపోయాం. చూస్తున్నారుగా ప్రసాదం కొరకు ఎంతమంది ఉన్నారు జనాలు, భక్తులు అందరూ వెయిట్ చేస్తున్నారు దర్శనం అయిన తర్వాత. అక్కడ ప్రసాదం తీసుకొని తినుకుంటూ బయటికి వచ్చేసాం. ఇక్కడ మెయిన్ సర్కిల్ అంటారు ఇది. ఇస్కాన్ టెంపుల్కి వెళ్తుంటే మెయిన్ సర్కిల్ లెఫ్ట్ సైడ్ ఇస్కాన్ టెంపుల్ ఉంటుంది. ఇక్కడ ట్రాఫిక్ పోలీస్ ఆయన సార్ గారు